మహబూబ్ నగర్ జిల్లాలో రవాణా శాఖ అధికారులు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లాలో సమర్థ స్కూల్లో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా రవాణా శాఖ అధికారి వాసుదేవరావు హాజరయ్యారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. జాతీయ రోడ్డు భద్రతా మానోత్సవాల్లో భాగంగా మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి సమర్థ స్కూల్లో కూడా ఆర్టీఓ అధికారులు పెద్ద ఎత్తున కూడా సభ నిర్వహిస్తున్నారు. ప్రజలకు మరియు ఇటు ఉన్నటువంటి విద్యార్థులకు అందరికీ అవగాహన సదస్సులు కనిపిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్ లో రోడ్డు ట్రాన్స్పోర్ట్ అధికారులంతా కూడా పెద్ద ఎత్తున కూడా దాదాపు నెల రోజుల నుంచి అంటే ఈ నెల 1వ తారీఖు నుంచి కూడా 31వ తారీఖు వరకు కూడా ఈ యొక్క మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణగా వాళ్ళంతా కూడా ముందుకు వచ్చి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన కూడా వాళ్ళంతా కూడా విద్యార్థులతో ఒక అవగాహన సదస్సును తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం సమర్థ పాఠశాలలో ఉన్న స్కూల్లో ఉన్న విద్యార్థులకు కొద్దిసేపటి క్రితమే ఆర్టీఓ అధికారులు వాసుదేవరావు గారు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఆర్టీఓ అధికారులు వాసుదేవరావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, దాదాపు నెల రోజుల నుంచి కూడా ప్రజలకు అవగాహన సదస్సు కల్పిస్తున్నారు. ఎటువంటి అంశాలు ప్రజలకు తీసుకెళ్తున్నారు? కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గత 1వ తారీఖు నుండి మేము రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నాం. దీని సందర్భంగా మనం వేరియస్ స్టేక్ హోల్డర్స్ లైక్ స్కూల్స్ కానీ, అట్లానే కాలేజెస్ యాజ్ వెల్ యాజ్ నేషనల్ హైవే అథారిటీ, అట్లనే డ్రైవర్స్ అసోసియేషన్లో కానీ, రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆర్టీసీతో మనం వేరియస్ రకరకాల సమావేశాలు నిర్వహిస్తూ వాళ్ళందరినీ కూడా ఒక రకమైన అవగాహన క్రియేట్ చేస్తున్నాం. అట్లానే ఎవ్రీ ఇయర్ చూస్తుంటే మోర్ దాన్ 5 lakhs యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. దానిలో 1,50,000 మంది చనిపోతున్నారు మన దేశంలో. కాబట్టి దీని మీద కేంద్ర ప్రభుత్వం అట్మోస్ట్ ప్రియారిటీ ఇచ్చింది. అట్లానే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము ప్రతిరోజు ఏదో ఒక స్కూల్లో కానీ లేదన్నా అసోసియేషన్ బిల్డింగ్లో కానీ రోడ్స్ పైన కానీ రకరకాల అవగాహన కల్పిస్తూ మన హెల్మెట్ వేసుకోవడంలో ఆవశ్యకత కానీ, లేదా సీట్ బెల్ట్ పెట్టుకోవడంలో ఇంపార్టెన్స్ కానీ, అట్లనే రోడ్ సైన్స్ ఎట్లా పాటించాలి వీటన్నిటి మీద మన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. ప్రధానంగా జాతీయ రహదారి నేషనల్ హైవే 44 షాద్ నగర్ నుంచి మన కొత్తూరు నుంచి స్టార్ట్ చేస్తే అల్లంపూర్ దాకా ఈ హైవే విస్తరించింది. ఈ హైవే మీద దాదాపు రోజు ఎక్కడో ఒక దగ్గర ప్రమాదం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ అంటే ఓనర్స్ కావచ్చు, డ్రైవర్స్ ఎటువంటి అవగాహన ఇస్తుంది? అక్కడ ఎక్కువగా బ్లాక్ స్పాట్స్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కానీ, పోలీస్ కానీ వీళ్ళతో మనం బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేస్తున్నాం. అట్లనే వీళ్ళ సహకారంతో నేషనల్ హైవే అథారిటీ సహకారంతో రోడ్ సైన్స్ పెడుతున్నాం. అట్లనే విలేజెస్ మనం విజిట్ చేసి రకరకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. త్వరగా మనం యాక్సిడెంట్స్ స్టడీ చేసి ఆ ప్రమాదాలు ఇంకా ఎక్కువగా జరగకుండా నివారణ చర్యలు తీసుకుంటాం. ప్రధానంగా చూస్తే ఆటోలు కానీ లేదంటే ట్రాన్స్పోర్టింగ్ వెహికల్స్ 4 వీలర్స్ ఆటోలు కానీ లారీలు కానీ వీటిలో కూడా వ్యవసాయకులు ఎక్కువగా మన జిల్లా నుంచి వెళ్తున్నారు. వాళ్ళకి దగ్గర ప్రమాదాలు జరుగుతుంది. వాళ్ళకి ఎటువంటి అవగాహన కల్పిస్తున్నారు సార్? ఈ వ్యవసాయ కూలీలు విలేజెస్ నుంచి రవాణా సదుపాయాలు లేక రకరకాల పద్ధతులు అవలంబిస్తున్నారు. బేసికల్లీ ఆటోస్లో లోడ్కి మించి ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. దానివల్ల ఏంటంటే బయటికి డ్రైవర్కి అటు ఇటు కూర్చోవడం కానీ, లేదా కాళ్ళు బయటకు పెట్టి కూర్చోవడం కానీ జరుగుతున్నాయి. దానివల్ల ఏంటంటే ఎక్కువగా యాక్సిడెంట్స్ జరిగి క్షతగాత్రులు అవుతున్నారు. కాబట్టి వాళ్ళకి ముఖ్యంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి కేసులు రాయడమే కాకుండా అవగాహన కల్పించి ఫ్యూచర్లో ఇంకెప్పుడు అట్లాంటి దుశ్చర్యలు పాల్పడకుండా మనం కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రధానంగా చూస్తే స్కూల్ విద్యార్థులకైతే మీరు అవగాహన కల్పిస్తున్నారు. అంటే మైనర్స్ కి వెహికల్ నడపొద్దని మీరు డిక్లేర్ చేస్తున్న పరిస్థితి. అయితే వీళ్ళ పేరెంట్స్ కి ప్రధానంగా పేరెంట్స్ వెహికల్స్ ఇస్తేనే పిల్లలు బయటకు వస్తున్నారు. కాబట్టి పేరెంట్స్ మీరు ఎటువంటి సూచనలు ఇస్తున్నారు? అది కొత్త చట్టం గురించి మేము ఆల్రెడీ విద్యార్థులకు అవగాహన కల్పించాం. ఇప్పుడు ప్రిన్సిపల్ గారు పేరెంట్స్ మీటింగ్ పెట్టి ఎప్పుడైనా మమ్మల్ని పిలిచి వాళ్ళకు కూడా అవగాహన కల్పించమంటే మేము వచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. మొత్తంగా చూస్తే ఈ దాదాపు నెల రోజుల నుంచి కూడా విద్యార్థులు వెళ్తున్నారు. అటు ఆటో డ్రైవర్లకు కావచ్చు, లారీ డ్రైవర్లకు కావచ్చు, ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించిన వెహికల్స్ ఓనర్స్ కావచ్చు, డ్రైవర్స్ కి మీరు అవగాహన కలిసి వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది సార్? రెస్పాన్స్ చాలా బాగుంది. ఎందుకంటే ఎక్కువగా అవగాహన లేకే రూల్స్ పాటించారు. కానీ ఫస్ట్ రూల్స్ ఏమున్నాయో చెప్తున్నాము, అది ఎట్లా పాటించాలో చెప్తున్నాం. అట్లానే అది పాటించకపోతే వచ్చే అనర్థాలు కూడా మనం రకరకాల వీడియోస్ కానీ ప్రజెంటేషన్స్తో మనము వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మనతో పాటు టోల్ ప్లాజాకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నాం. మేడం బోలియే పబ్లిక్ से तुम जाना रहे कैसा हवा? मैं पब्लिक से सिर्फ यही गुजारिश करना चाहती हूँ कि आपकी सेफ्टी आपके हाथ में है और आपकी जो सुरक्षा है आप दूसरों को भी स्पीड लिमिट में रह के सुरक्षा दे सकते हैं. तो ड्राइव सेफ, सीट बेल्ट का उपयोग करें, हेलमेट का उपयोग करें और आपकी वजह से किसी और को तकलीफ ना हो. बस वो रास्ते पे जब आप चल रहे हैं वो देखें. अब हाईवे में एक्सीडेंट ज्यादा हो रहा, पब्लिक को क्या बोल रहे थे? हाईवे में जो हम लोग देख रहे हैं कि आजकल फेटल एक्सीडेंट ज़्यादा हो रहे हैं, ज़्यादा मौतें हो रही हैं. जैसे जैसे रोड्स अच्छे बन रहे हैं, हाईवे अच्छे बन रहे हैं, स्पीड लिमिट ज़्यादा हो रही है, लोग ओवर स्पीडिंग ज़्यादा कर रहे हैं. सो यही गुजारिश है कि ओवर स्पीडिंग पे ध्यान दीजिए.
बेसिकली जितने भी मेजर एक्सीडेंट्स हैं, फेटल एक्सीडेंट्स हैं, जहाँ पे मौत होती है वो ज़्यादातर ओवर स्पीडिंग, अनऑथराइज पार्किंग की वजह से ही होती है। तो ये सब 2 चीज़ों का अगर हम ध्यान रखें तो शायद एक्सीडेंट रेट में हम कम हो पाएंगे। మనతో పాటు స్కూల్ యాజమాన్యం ఉన్నారు. సార్ చెప్పండి, ప్రజలకైతే సార్ వాళ్ళు ఇటు స్కూల్ పిల్లలకు కావచ్చు పేరెంట్స్ అవగాహన సదస్సు కల్పిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? మీరు పిల్లలతో తీసుకెళ్తున్నారు కాబట్టి ఏ విధంగా అనిపిస్తుంది? యా ఇట్స్ డెఫినెట్లీ ఇట్స్ అ నీడ్ ఆఫ్ ద అవర్. ఎందుకంటే చాలా మైనర్స్ రోడ్స్ పైన డ్రైవ్ చేస్తున్నారు వితౌట్ లైసెన్స్. లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేసే దానికి ఉండే పనిష్మెంట్ కూడా వాళ్ళకి తెలిసింది. సో హోప్ఫుల్లీ దే విల్ నాట్ డూ దట్ కైండ్ ఆఫ్ డ్రైవింగ్. అండ్ ఇట్స్ గుడ్ దట్ వీ హావ్ టు థ్యాంక్ ద టీమ్. చాలా మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, వాళ్ళ చాలా మంచి అవగాహన లెక్చరర్స్ కల్పించారు. అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. మొత్తంగా విద్యార్థులకు కావచ్చు, పేరెంట్స్ కి వచ్చిన పేరెంట్స్ కూడా మీరు ఏమైనా సలహాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా వీళ్ళకి ఈ రోజు కాకపోయినా సరే నెక్స్ట్ ఎప్పుడైనా సరే ప్రోగ్రామ్స్ అందినప్పుడు ఖచ్చితంగా పేరెంట్స్ మీటింగ్ అరేంజ్ చేసి వాళ్ళకి యొక్క రోడ్డు భద్రత సంబంధించిన విషయాలు ఏమైనా చెప్పే అవకాశాలు ఉన్నాయి? డెఫినెట్ గా సార్, ఇప్పుడు కైండ్ ఆఫ్ స్మాల్ సజెషన్ ఇచ్చినందుకు పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో డెఫినెట్ గా సార్ని పిలిపించి ఒకసారి వాళ్ళకు కూడా అవగాహన కల్పిస్తాము. డెఫినెట్ గా లైక్ విల్ డూ అవర్ పార్ట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద స్కూల్. మేము చేయాల్సిన కూడా చేస్తాం డెఫినెట్ గా. ఇది మొత్తంగా రోడ్డు భద్రతా మాసోత్సవాల భాగంగా ఇటు విద్యార్థులకు కావచ్చు, ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులకు కావచ్చు, ఇటు బండ్ల ఓనర్లకు కావచ్చు అవగాహన సదస్సులు కల్పిస్తున్నారు. ప్రమాదాలు నివారణ కావాల్సినటువంటి చర్యలు వీళ్ళు తీసుకుంటున్న ప్రయత్నంలో పెద్ద ఎత్తున కూడా 2 వీలర్ మీద సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దని చెప్తున్నారు. హెల్మెట్ ధరించి వెహికల్ నడపమంటున్నారు. అదేవిధంగా 4 వీలర్ నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని చెప్పి ఆర్టీఓ అధికారులు చెప్తున్న పరిస్థితి. దీనివల్ల ప్రమాదాలు నివారించే అవకాశాలు ఉన్నాయి. నేషనల్ హైవే పైన కూడా ఎక్కడికక్కడ ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తామని, ఖచ్చితంగా స్పీడ్ లిమిట్ లోనే వెళ్ళాలని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్ తో హరిశంకర్, మహబూబ్నగర్ నుండి.